ఆ ప్లేన్ నుంచి బ్రతికొచ్చిన సోల్ సర్వైవర్ గురించి చెప్పాలంటే ఈ అమ్మాయికి 1.5 year చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతాడో ఇవాళ మనం తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాం. ఏదన్నా సునామీ వచ్చినా ఏదన్నా తుఫాన్ వచ్చినా అది యాక్ట్ ఆఫ్ గాడ్ కింద తోసేస్తారు. మరి ఇప్పుడు జరిగిన సంఘటన ప్లేన్ క్రాష్, దాన్ని ఎవరి మీద తోసేయగలరు? ఇది సిస్టమేటిక్ ఫెయిల్యూరా లేకపోతే బోయింగ్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ డిఫీటా? ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి బోయింగ్ అనేది మంచిది కాదు, ఆల్రెడీ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, దానికి బ్యాడ్ నేమ్ ఉంది అన్నప్పుడు గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది? అలాంటి వాటిని బ్యాన్ చేయాలి కానీ వాటిని ఇంకా ఎందుకు నడిపిస్తున్నారు? వాటిని ఇంకా మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది నాకు ఒక్కడికే కాదు, చనిపోయిన 241 మందికి, అలాగే కింద చనిపోయిన చాలా మందికి. ఆ బ్రతికున్న ఒక్క పర్సన్ ఎలా బ్రతికాడు అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఇవాళ ఇప్పుడు ఈ టైంలో చేస్తున్న వీడియో కాబట్టి మొత్తం అన్ని లైవ్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి వీడియోని ఎండ్ దాకా చూడండి. బోయింగ్ 787-7 ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఇండియా నుండి, స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇండియాలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ కి వెళ్లే ఫ్లైట్ ఇది. ఇందులో నియర్లీ 242 మెంబర్స్ ఆన్ బోర్డ్ ట్రావెల్ చేస్తున్నారు. ఆ 242 మెంబర్స్ లో 169 మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు, 53 బ్రిటిష్ పీపుల్ ఉన్నారు, 7 పోర్చుగీస్ ఉన్నారు, 1 కెనేడియన్ నేషనలిస్ట్ ఉన్నారు. టేక్ ఆఫ్ నియర్లీ నిన్న మధ్యాహ్నం 1:38 PM కి జరిగింది. టేక్ ఆఫ్ అయిన సెకండ్స్ లోనే ప్లేన్ లో ఉన్న పైలట్ ఒక మెసేజ్ పంపించాడు, మేడే మేడే అని. మేడే అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేసి. ఆ సిగ్నల్ చూశాక ఇక్కడున్న అఫీషియల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవడానికి ట్రై చేశారు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు అక్కడి నుంచి. టేక్ ఆఫ్ అయిన 30 seconds కి ఆ ఫ్లైట్ అనుకున్నంత ఎత్తు ఎగరలేదు. పైకి వెళ్లాల్సిన ఫ్లైట్ లో స్పీడ్ తో, లో ఆల్టిట్యూడ్ తో స్ట్రైట్ గా వెళ్ళిపోయింది. స్ట్రైట్ గా వెళ్లి పక్కనే ఉన్న మెగానీ నగర్ లోని బీజే మెడికల్ కాలేజ్ మెస్ కి క్రాష్ అయింది. ఈ మెగానీ నగర్ అనేది 5 kilometers అవే ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. రెసిడెన్షియల్ ఏరియా ఇది, చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ. వెంటనే అది క్రాష్ అవ్వగానే మంటలు లెగిసినాయి. అక్కడ చాలా మంది కింద ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. దగ్గర 60 మందికి ఇంజురీస్ అయినాయి. ఆ పక్కనే ఉన్న సివిల్ హాస్పిటల్ కి మొత్తం అంబులెన్స్ రూట్స్ అన్ని క్లియర్ చేసి వాళ్ళందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్లగలిగారు. కొంతమంది కొనూపిరితో ఉన్న వాళ్ళను కూడా బ్రతికించలేకపోయారు. బికాస్ ఆ ఫైర్ అనేది అంత గట్టిగా లేచింది, అంత సివియర్ ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడ. రాకేష్ జోషి సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అతను ఏం చెప్పాడంటే ఆ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు నియర్లీ 60 మెంబర్స్ దాకా ఇంజూర్ అయ్యారు. వాళ్ళందరినీ మా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందులో 22 మెంబర్స్ ని డిశ్చార్జ్ చేసాం అనేసి చెప్పారు. మరి అందులో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళెవరో చూస్తే అందులో 5 MBBS స్టూడెంట్స్ ఉన్నారు, 1 PG రెసిడెంట్ డాక్టర్ ఉన్నాడు, అలాగే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ యొక్క వైఫ్ కూడా ఈ యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇవి జస్ట్ నార్మల్ నెంబర్సే. ఈ నెంబర్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అసలు ఇక్కడ ఎవరిది తప్పు? పోనే ఫ్లైట్ నడిపే పైలట్స్ ది తప్ప అనుకుంటే దీన్ని టేక్ ఆఫ్ చేసిన పైలట్స్ పోనీ అన్ఎక్స్పీరియన్స్డ్ అంటే కాదు. సుమిత్ సుబ్రవాల్ సీజన్ కమాండర్ ఇతను. నియర్లీ 8200 ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి. ఆ పక్కనే ఉన్న పైలట్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్, నియర్లీ 1100 అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ ఫ్లైట్ ని ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు? ఎందుకు ఆ యాక్సిడెంట్ అయింది? ట్విట్టర్ లో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, అది ట్రూ ఆ ఫాల్సా అనేది తెలియట్లేదు కానీ ఆ పర్సన్ సేమ్ ఫ్లైట్ నేమ్ చెప్తున్నాడు, ఆ సీట్ నెంబర్ 11A అని చెప్తున్నాడు. తను ఏమంటున్నాడంటే 2 hours కి ముందటే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా నేను, ఇక్కడ ఏసీ స్విచ్లు పని చేయట్లేదు, సరిగ్గా రిమోట్ వర్క్ అవడం లేదు, ఏసీ కోసం అందరూ ఇదైపోతున్నారు, ఇవాళ అహ్మదాబాద్ లో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, ఇవన్నీ చెప్తున్నాడు. అఫీషియల్స్ ఎవరైనా నాకు కాంటాక్ట్ అవుతే మంచిది అంటున్నాడు. అది అప్లోడ్ అయిన 2 hours తర్వాత ఫ్లైట్ క్రాష్ అయింది. అంటే ముందలే ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి ఆ ఫ్లైట్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే ఆ బ్లాక్ బాక్స్ అనేది రిట్రూ చేశారు వాళ్ళు. ఆ బ్లాక్ బాక్స్ ని తీసి అసలు ఎక్కడ సిస్టమాటిక్ ఎర్రర్ జరిగింది అనేది వాళ్ళు రిట్రీవ్ చేసుకుంటారు. మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ జరిగాకే మనం ఎవరిది తప్పు అనేది మనం నిందించగలం. సో దీనికి కొంచెం టైం పట్టిద్ది. దాని తర్వాత అవన్నీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. సో ఆ వీడియో అనేది రియలా ఫేకా, అది ఈ సంఘటనకి సంబంధించిన వీడియోనా కాదా అనేది కూడా మనం చెప్పలేకపోతున్నాం. బికాస్ ఆ వీడియో అనేది ఓన్లీ ట్విట్టర్ లోనే సర్క్యులేట్ అవుతుంది. టాటా గ్రూప్ ఈ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్కరిగా 1 crore ప్రొవైడ్ చేస్తామని చెప్పింది. ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్లేన్ లో ఉన్న 242 మెంబర్స్ లో 241 మెంబర్స్ క్రాష్ అయిన వెంటనే అక్కడికక్కడే చనిపోయారు. అదేంటి, ఎంత పెద్ద బిగ్ ప్లేన్ యాక్సిడెంట్ అయినా ఒక 10-20 మందో బతుకుతారు అని మీరు అనుకోవచ్చు. కానీ అమిత్ షా గారు ఇలా అంటున్నారు, ఆ ప్లేన్ నియర్లీ 1.25 lakh లీటర్ ఆఫ్ ఫ్యూయల్ ని క్యారీ చేస్తుందంట. ఆ క్రాష్
అయిన వెంటనే ఆ ఫ్యూయల్ వల్ల మొత్తం పెద్దగా బ్లాస్ట్ అయిపోయింది. దీని వల్ల ఆ హై టెంపరేచర్ వల్ల ఒక్కరిని కూడా సేవ్ చేయలేకపోయాం అనేసి ఆయన అంటున్నారు. ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ లో 290 పీపుల్ చనిపోయారు అనేసి కన్ఫర్మ్ చేసింది. ఈ నెంబర్ ఇంకా పెరగొచ్చు, కానీ పెరగకూడదు అనేసి దేవుణ్ణి కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ఆ ప్లేన్ నుంచి బ్రతికొచ్చిన సోల్ సర్వైవర్ గురించి చెప్పాలంటే రమేష్ విశ్వకుమార్ 242 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్న ప్లేన్ లో ఈ సింగిల్ పర్సన్ ఒక్కడే బ్రతికొచ్చాడు. పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ ఎమర్జెన్సీ గేట్ పక్కనే కూర్చున్నాడంట. ప్లేన్ క్రాష్ అవుతుంది అని తెలవగానే అతను ఆ ఎమర్జెన్సీ డోర్ ని ఓపెన్ చేసి ప్లేన్ నుంచి దూకేశాడు. అది వెళ్లి వెంటనే క్రాష్ అవడం వల్ల ఆ ఫ్యూయల్ బర్న్ అవ్వడం వల్ల మొత్తం అందరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ రమేష్ విశ్వకుమార్ గురించి చెప్పాలంటే 40 ఇయర్స్ ఇతను చెప్పిన సింగిల్ వర్డ్స్ ఏంటంటే, నేను ఒక బ్రిటిష్ నేషనలిస్ట్ ని, ఇండియాకి మా ఫ్యామిలీని కలవడానికి వచ్చాను అండ్ నా బ్రదర్ కూడా నాతో పాటు వచ్చాడు, మేమిద్దరం బ్రిటన్ కి రిటర్న్ వెళ్తున్న టైంలో ఇలా జరిగింది అనేసి ఆ పర్సన్ అంటున్నాడు. అజయ్ వాల్గి అనే పర్సన్ ఈ విశ్వకుమార్ అనే పర్సన్ కి కజిన్ అవుతాడు. అతనికి విశ్వ కాల్ చేసి ఒక్కటే మాట అన్నాడంట, నేను ఇక్కడ బ్రతికే ఉన్నాను, నేను సేఫ్ గానే ఉన్నాను, కానీ నా చుట్టుపక్కల అసలు సిచ్యువేషన్ ఏం బాగాలేదనేసి అన్నాడంట. ప్రెసెంట్ అతను సైకియాట్రిక్ కేర్ ఫర్ ట్రూమా ట్రీట్మెంట్ లో ఉన్నాడు. అలాగే అతనికి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. అతను పెద్దగా ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఏం చెప్పలేకపోతున్నాడు. అతను చెప్పిన సోల్ మాట ఏంటంటే, నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటికి దూకి వచ్చేసాను అనేసి ఒక్క మాట చెప్పాడంత, అంతే. యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏమంటున్నారంటే, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోని అసైన్ చేసాం. వాళ్ళు ఏదైనా రిపోర్ట్స్ ఇచ్చేదాకా మనం ఏం చెప్పలేం. అసలు ఈ తప్పు ఎలా జరిగింది, అసలు ఈ ప్లేన్ యాక్సిడెంట్ అనేది దీనికి ముఖ్య కారణం ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పుద్ది. అప్పుడు దాకా మనం ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదు అనేసి మినిస్ట్రీ చెప్తుంది. ఆ ప్లేన్ లో చనిపోయిన 2 పర్సన్స్ సాడ్ స్టోరీస్ మీకు చెప్తున్నా వినండి. ఈ పర్సన్ పేరు లారెన్స్ క్రిస్టియన్. రీసెంట్ గానే తన ఫాదర్ చనిపోయారు. వీళ్ళు అహ్మదాబాద్ లో ఉంటారనమాట. వాళ్ళ ఫాదర్ గాని వాళ్ళ ఫ్యామిలీ గాని అహ్మదాబాద్ లో ఉంటారు. జూన్ 1 ఆ టైం కి వాళ్ళ ఫాదర్ లాస్ట్ ఫనరల్స్ కోసం ఆయన బ్రిటన్ నుండి ఇండియాకి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ గాని వాళ్ళ పేరెంట్స్ గాని అహ్మదాబాద్ లో ఉంటారు, కానీ వాళ్ళ వైఫ్ తో ఆయన మాత్రం బ్రిటన్ లో ఉంటారు. మొత్తం అంతా అయిపోయింది. వాళ్ళ ఫాదర్ లాస్ట్ ఫనరల్స్ అన్ని చూసుకున్నాడు. మొత్తం అవ్వాల్సిన కార్యక్రమాలు అన్ని అయిపోయినాయి. జూన్ 12న అతను రిటర్న్ వెళ్లాల్సిన ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. దరిద్రం ఏంటంటే అతను ఈ ఫ్లైట్ లోనే లండన్ కి స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయిన 30 seconds కే ఆయన చనిపోయారు. ఇంకో పర్సన్ గురించి చెప్పాలంటే మనీష్ కుమ్దార్. ఇతనిది నాగ్పూర్ అన్నమాట. అతని కూతురు యశా ముద్హా. ఈ అమ్మాయికి 1.5 year చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. అలాగే వాళ్ళ అత్తయ్య గారు కూడా ఈ సేమ్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ చనిపోయిన విషయం సేమ్ ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో మీడియాకి చెప్పుకుంటున్నాడు. దీని మీద ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. ఇంకేం చెప్పలేం. బై.